ట్రైబ్యునల్ లాగా పనిచేస్తాడు. హీ ఈజ్ ఈక్వల్ టు సివిల్ కోర్ట్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ సమనింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, ఇన్ టేకింగ్ ఎవిడెన్స్, ఎవ్రీథింగ్ ఎట్సెట్రా. సో ఆయన ముందు వీళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటది. వీళ్ళు ఇప్పుడు జనరల్ గా విప్ ఇస్తారు అనుకోండి, విప్ వైలేట్ చేస్తే ఇట్ ఈస్ ఎ కాండక్ట్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. ది కేస్ ఆఫ్ ది బీఆర్ఎస్ ఈస్ దట్ దేర్ కాండక్ట్ అవుట్ సైడ్ ది హౌస్ అండ్ పబ్లిక్ బిహేవియర్ ఈజ్ నాట్ ఇన్ కన్సోనెన్స్ విత్ ద డిసిప్లిన్ ఆఫ్ ది బీఆర్ఎస్. వాళ్ళు బీఆర్ఎస్ నియమావళిని, బీఆర్ఎస్ యొక్క సిద్ధాంతాలను, బీఆర్ఎస్ పార్టీని వాలంటీర్ గా గివప్ చేసేసి కాంగ్రెస్ తో మమేకమైనారు, కాంగ్రెస్ లో అంతర్భాగంగా ఉన్నారు. ఇట్ గోస్ టు డిమాలిష్ ది రూట్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా యొక్క మూల ఉద్దేశాలకు భంగకరం కలిగేలాగా ఉంది అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎలిగేషన్. సో వీళ్ళు ఏదైతే ఎలిగేషన్స్ చేసి పిటిషన్స్ ఇచ్చినారో దాంట్లో స్పీకర్ ఓన్లీ ప్రాథమిక దశలో కూడా నోటీసులు ఇచ్చినారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, దీస్ ఆర్ ది ఎలిగేషన్స్ అగైన్స్ట్ యూ బై ది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చినారు. అయితే వీళ్ళకి అంటే మనకి ఇక్కడ ఎందుకు ఇంత రభస జరుగుతుందంటే, గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. అప్పుడు ఈ కె సురేష్ రెడ్డి అనే అతను స్పీకర్ గా ఉండే, ఇప్పుడు అతను బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు. చూడు పరిస్థితులు ఎట్లా మారుతాయంటే, ఓడలు బండ్ల మీద, బండ్లు ఓడల మీద పోతాయి అని అంటాం కదా, అట్లనే పోచారం శ్రీనివాసరెడ్డి అప్పుడు శాసనసభ స్పీకర్ గా ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యేల చీలికను వాళ్ళ మెర్జర్ ని టిఆర్ఎస్ తోని ఇట్ ఈస్ స్ప్లిట్ ఇన్ ది పొలిటికల్ పార్టీ అని డిక్లేర్ చేసినాడు. అంటే ఈ ఇన్సిడెంట్స్ జరిగే నాటికి ఇటీవల మహారాష్ట్రలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, ఏది ఏక్నాథ్ షిండే వాళ్ళ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడము, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూల్వడము, దీని మీద సుప్రీంకోర్టు తీర్పులు ఇవన్నీ ఏవి లేకుండే. అంటే యాంటీ డిఫెక్షన్ లాను ఇంకా బ్రహ్మాండంగా అంటే ఏవేవైతే లొసుగులు ఉండేవో వాటన్నిటిని కవర్ చేసిస్తూ సుప్రీంకోర్టు మహారాష్ట్ర కేసులో ఒక సుదీర్ఘమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు పర్యవసానం ఏంటిది అని అంటే, ఒక లెజిస్లేచర్ పార్టీ అనేది మెయిన్ పార్టీకి ఒక వింగ్ మాత్రమే. లెజిస్లేచర్ పార్టీ హ్యాస్ నో ఇండిపెండెంట్ స్టేటస్ వాట్స్ ఎవర్. 2/3 కాదు, 1/4 కాదు, ఎంతమంది పోయినా గానీ వాళ్ళు చేరినంత మాత్రంలోనే పేరెంటల్ పార్టీ డిమినిష్ కాదు. పేరెంటల్ పార్టీకి అనుబంధంగానే లెజిస్లేచర్ పార్టీ ఉండాలి అనేటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారనమాట. సో కాబట్టి ఇప్పుడు గతంలో లాగా ఏదైతే శ్రీనివాస్ రెడ్డి యాజ్ ఎ స్పీకర్ గా చేసినాడో ఆ ప్రవర్తన ప్రస్తుత స్పీకర్ గత ఓన్ కాండక్ట్ తోనే చాలా పానిక్ అయి ఉన్నారు. మేము ఇంత బాహాటంగా, ఇంత నిర్లజ్జగా ఈ రకంగా వ్యవహారాలు చేసినాం కదా, ఇప్పుడు మరి ఎట్లా అనేటువంటి ఆందోళనలో కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి వాళ్ళ భవితవ్యం గురించి మాట్లాడినారు. తర్వాత ఇంకొకటి ఏంది అని అంటే, వీళ్ళకు కొన్ని ప్రలోభాలకు లోనే వీళ్ళు బీఆర్ఎస్ వదిలేసేసి కాంగ్రెస్ లోకి చేరినారు. వీళ్ళకి ఇచ్చిన ఎష్యూరెన్సెస్ కొన్ని ఫుల్ఫిల్ కాలేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనుకోండి, ఇతరత్రంగాని. రెండోది ఇంకో పెక్యులర్ సిచ్యువేషన్ ఏముంది అని అంటే, కాంగ్రెస్ పార్టీలో గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ వీళ్ళ రాకను ఇష్టపడట్లేదు ఎవరు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పటాన్ చెరువు ఉంది, మైపాల్ రెడ్డి వస్తానని అంటే అక్కడ కాటా శ్రీనివాస్ వాళ్ళ వర్గం కానీ, అక్కడే లోకల్ మంత్రి ఉన్నాడు కదా దామోదర్ రాజనరసింహ ఆయన కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే తన ముఖ్య అనుచరుడిని బలహీనపరిచేసి ఎవరినో ఒకరిని తీసుకొస్తే ఇతను రేపు భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డితో బాగా దగ్గరైపోతే నా ఉనికి నాశనం అవుతుంది అనేటువంటి భయము, ఆందోళన, ఆ రకమైన ఆలోచన అక్కడ లోకల్ యూనిట్స్లలో ఉందన్నమాట. సో వీళ్లను ఎవరైతే ఈ పార్టీ మార్చి వచ్చి కాంగ్రెస్ లో చేరినారో వీళ్లను ఒక ఎట్లా అంటే ఒక గుర్రాల గుంపులో గాడిదలాగా చూస్తా ఉన్నారు. వీళ్ళని అసహ్యించుకుంటున్నారు, వీళ్ళని పార్టీ కార్యక్రమాలలోకి రానివ్వట్లేదు, వేదికలు ఎక్కనివ్వట్లేదు. ఏ ఫంక్షన్ కూడా ప్రభుత్వ పరంగా జరిగే ఫంక్షన్స్లలో వీళ్ళ పట్ల సవితి తల్లి ప్రేమనే చూపెడతా ఉన్నారు. సో ఈ దశలో వీళ్ళు మా భవితవ్యం ఏంది, నిన్ను నమ్ముకొని మేము వచ్చినాము, మేమందరం గతంలో కాంగ్రెస్ వాళ్ళమే,
కానీ వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ లోకి పోయినాం. మళ్ళీ మేము మాతృ సంస్థలోకి వచ్చినాము. సో మా మాతృ సంస్థలోకి వచ్చిన మా రాకను మీరు ఆహ్వానించకపోగా మా పట్ల జరుగుతున్న వివక్షను మీరు కర్టేల్ చేయలేకపోతున్నారు సభానాయకుడుగా. పోనీ మాకు ఇంకే రకంగానైనా లాభం జరిగిందంటే మా నియోజకవర్గాల అభివృద్ధి అనే నెపంతో మేము వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినాము. నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో కూడా మాకు గణనీయమైన మార్పు ఏం లేదు, మాకు నిధులు రావట్లేదు, మా దగ్గర ఉన్నటువంటి సమస్యలు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తానన్న లోకల్ ప్రజల ఆమోదం మేము పొందొచ్చు, పార్టీ మారిన దాన్ని మేము జస్టిఫై చేసుకోవచ్చు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మొరవ పెట్టుకున్నట్టుగా మనకు అందరికి తెలిసింది. ఏది ఏమైనా ఇప్పుడు ముఖ్యమంత్రి చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. స్పీకర్ ప్రసాద్ యొక్క న్యాయ విశ్లేషణ మీదనే ఆధారపడి. ఇప్పుడు ఒకటి ఇక్కడ దానం నాగేందర్ అయితే క్లియర్ కట్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ దానం నాగేందర్ కడియం శ్రీహరికి అగేనిస్ట్ గా ఎవిడెన్స్ చాలా గొప్పగా ఉంది. అంటే ది డిగ్రీ ఆఫ్ ఎవిడెన్స్ అంట. ఓకే, అంటే దానం నాగేందర్ ఓకే, కడియం శ్రీహరి ఏంటి? కడియం శ్రీహరి బిహేవియర్, కడియం శ్రీహరి కండెమ్నేషన్, కడియం శ్రీహరి టాకింగ్. ఈవెన్ నిన్నగాక మొన్న ఆ కడియం శ్రీహరి ఒక మాట అన్నాడు, ఏమని, కవిత లిక్కర్ స్కామ్ లో చేరడం వల్లనే నేను పార్టీకి రాజీనామా పెట్టా అని ఓపెన్ గా స్టేట్మెంట్ చేసి పారేసినాడు. అంటే తెలిసా తెలియక ఇతరత్రమా అనేది మనకు తెలియదు. బట్ వీళ్ళు పబ్లిక్లీ చేసిన స్టేట్మెంట్స్ ని ఇవాళ రేపు ఇంతకు ముందు మనం పత్రికలకి ఒక స్టేట్మెంట్ చేసేసి ఆఫ్ ది రికార్డ్ అని మనకు చెప్పి ఆ తర్వాత నేను అనలేదు, నన్ను ప్రెస్ మిస్కోట్ చేసింది అనే రోజులు కాదు ఇవి. ఇప్పుడంతా వీడియో కెమెరాలలో క్యాప్చర్ అవుతుంది. సో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే ఎస్ ఇట్ ఈస్ ది సేమ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళ అనాలోచితమైన నిర్ణయాలు. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకి జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యాసాగర్, ఆయనకి అక్కడ జీవన్ రెడ్డితో సమస్య ఉంది. జీవన్ రెడ్డిని ఓవర్కమ్ అవ్వడం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సంజయ్ కుమార్. ఇప్పుడు సంజయ్ కుమార్ కి జీవన్ రెడ్డిని ఓవర్కమ్ అవ్వడం కష్టం, ఎందుకంటే జీవన్ రెడ్డి హెస్ గాట్ ఎన్ ఓవర్ పవరింగ్ ఇమేజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది పార్టీ. సో ఈ రకంగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా. పీసీఆర్ మ్యూట్ చేయండి, వేరే పర్సన్ ఎవరితో వస్తుంది ఆడియో మ్యూట్ చేయండి. ఎస్ సార్, చెప్పండి శరత్ గారు. ఇప్పుడు లోకల్ గా వాళ్ళకి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి సహాయాన్ని వాళ్ళు అర్థించడానికి వెళ్లారు. మమ్మల్ని మీ పార్టీలో చేర్చుకుంటారా, మా మానాన్న మళ్ళా మమ్మల్ని పోయి ఏదో కేసీఆర్ ను బాతులాడుకోను అదో ఇదో చేసుకొని అక్కడికి వెళ్ళిపోమంటారా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో తెలంగాణలో ఉన్నది పంచాయతీ ఎన్నికలు జరపడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం చాలట్లేదు. అట్లాంటిది అసెంబ్లీ శాసనసభ స్థానాలని వాళ్ళు ఓడిపోతే ఏమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిఫెక్ట్ అని డిక్లేర్ చేస్తే మళ్ళీ వాళ్ళు కంటెస్ట్ చేయడానికి అనర్హులు అవుతారు. కాబట్టి మరి రాజీనామా చేసేసి మళ్ళీ ఎన్నికల బరిలో చేరడమా, ఇతరత్ర కారణాలు వెతకడానికి ఏం చేస్తే అనే విషయాలు చర్చించడానికి వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో క్లూలెస్. ఎందుకంటే రాష్ట్రంలో ఈనాడున్న పరిస్థితులు, ఆయన ఎన్ని చేసినా ఆయనకు పరిస్థితి అనుకూలంగా